హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను మా పిన్ని వాళ్ళ షాప్లో స్పెషల్ పకోడీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 1.5 kg కొబ్బరి బొట్ట తీసుకొని కట్ చేసేసుకోవాలి. దీంట్లో కార్న్ఫ్లవర్ 1/2 kg వేసుకోవాలి. శనగపిండి 1/2 kg యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 kg బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కలర్ పౌడర్ కొంచెం, నెక్స్ట్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం చేసుకున్న చిల్లీ పౌడర్ మా పిన్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని బాగా పొడిగానే మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. వితౌట్ వాటర్తోనే మనము మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది ఎందుకంటే వాటర్ వేయకుండా కలిపారు అంటే, వాటర్ వేసేస్తే కొబ్బరి బొట్ట మనకి నీళ్ళు కారిపోద్ది. దానివల్ల మనకి పల్చగా అయిపోద్ది ముద్ద ఒకవేళ పల్చగా అయిపోతే బాగోదు. సో ఇలా కలుపుకున్న తర్వాత అల్లం తల్లుల్లి ముక్కలు దంచేసి వేసేసుకున్నాను అనమాట. ఇలా పల్చగా అయిపోతే మనకు పకోడీ బాగా టేస్ట్గా రాదు కాబట్టి మనము ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెం ఇలా థిక్గా మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది అన్నీ ఒకేసారి అయితే చేయరు. ఇలా చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఒకేసారి చేస్తే మనకు ముద్ద అయిపోద్ది కదా, అది నీళ్ళు కారిపోద్ది. సో టేస్ట్ బాగా రాదు. సో ఇలా గట్టిగా ఇలా చిన్న చిన్నగా విడదీసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలానే మా పిన్ని అయితే ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా చేయడం అయితే చూశాను. మా ఇంట్లో ఇలా అయితే చేయము. సో అందుకే నేను మీకు కూడా హెల్ప్ అవుద్ది కదా, మీకు కూడా నచ్చితే ట్రై చేస్తారేమో అని ఈ వీడియో అయితే నేను తీశాను. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక చిన్న బౌన్లో తీసేసుకోవాలి. ఇది సర్వ్ చేసుకుంటే మనకి కొబ్బరి పకోడీ అయితే రెడీ అయిపోద్ది. ఇది టమాటా సాస్తో చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా మీకు టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. ఇలా స్ట్రీట్ ఫుడ్లో కాకుండా ఇంట్లో కూడా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకే ఈ వీడియో మీకోసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.